అండి వర్షంలో ఆరేసుకోండి. ఇలా బీరకాయలు, దొండకాయలు, సొరకాయ అన్నీ ఆరేసేస్తున్నాండి. ఇవాళ బీరకాయ కూర వండుతాండి. ఇక్కడ పైన కూడా ఒకటి ఉందండి. దొండకాయలు వస్తున్నాయండి. వర్షం చూడండి ఎలా వస్తుందో. గొడిగేసుకుంటే పొయ్యికి రావట్లేదు. అందుకోసానికి దొండకాయలు కూడా వస్తుందండి. ఇవాళ చాలా బీరకాయలు, దొండకాయలు వస్తాయండి. ఇద్దరు ఇంటికి వెళ్దాం కదండి. సొరకాయ, బెండకాయలు హార్వెస్ట్ చేసుకుంటాం. డ్రాగన్ ఫ్రూట్ కూడా హార్వెస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. వర్షం వస్తుంది. మా మిద్దె తోటలో ఫస్ట్ సొరకాయ అండి. వెంటనే సొరకాయ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా బీరకాయలు, సొరకాయలు, దొండకాయలు, బెండకాయలు అన్నీ వస్తాయి. ఇదొక ఆనందం అండి. మన ఊరికెళ్ళి వచ్చేసరికి ఎన్ని కూరగాయలు ఇచ్చినాయి, ఎన్ని ఫ్లవర్స్ చూసాయో చూడండి. ఈ బెండకాయలు ఎంత బాగా వచ్చింది. బెండకాయలు, దొండకాయలు కలుస్తుందండి. వర్షం వస్తుంది. ఇప్పుడే కొంచెం సింపుల్ చాలా తక్కువ వస్తుంది. ఎంతసేపు ఎక్కువ వచ్చాయండి. వంకాయలు కూడా ఉన్నాయి. అంటే పిందెలండి ఇప్పుడు బాగా పంటలు ఇస్తుంది. ఇదైతే ముదిరిపోయింది. కదండి ఫ్రెండ్స్, వంకాయలు చూస్తున్నాం. వర్షంలో తడుస్తూ మా వారు చూస్తే బాగుంది కదండి. ఇట్లా మిద్దె మీద ఇట్లా కూరగాయలు పోసుకొని వండుకొని మిద్దె మీద కూడా ఒకరోజు వంట చేస్తాం ఫ్రెండ్స్. ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. వంట చేస్తాం మిద్దె మీద కూడా. వంకాయ పాలు పోసి వండుతాం. మన బీరగింజలు అవి రాలేదు. మా పాపకి ఆ హెరాలు కూడా వచ్చాయండి. వంకాయలు, బీరకాయలు, బెండకాయలు మా బాబు వచ్చేటప్పుడు తీసుకొని ఇచ్చాడు. పాప దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఫ్రెష్ కాయలు. కాయలు వచ్చాక ఊరిలో వచ్చాక డ్రాగన్ ఫ్రూట్స్ ఉడతలు తింటున్నాయండి. చూడండి ఎంత బాగా తింటున్నాయో. కూర్చొని ముళ్ళున్నా కూడా మంచి గోడ మీద కూర్చొని తింటున్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద కాయని తినేసింది. పాపం వాటికి కూడా ఫుడ్ కావాలిగా. తినేయండి. డ్రాగన్ హార్వెస్ట్ జారుతుందండి. డాబా కూడా చాలా జాగ్రత్తగా. ఎంత బాగా వచ్చాయో చూడండి. పింక్ కలర్, పింక్ లోటస్ లాగా చూస్తాయి. ఇవి కూడా చాలా కాయలు ఉన్నాయండి. 3-4 ఉన్నాయి. ఇంకా 2 పోయలేదండి. వర్షంలో హార్వెస్ట్ అండి. అలా తగ్గుద్దేమని చూసిన వర్షం కూడా ఉన్నది. ఇంకా కిందికి ఒకటి ఉందండి. అది తెచ్చుకోవాలి. మళ్ళీ మొగ్గలేసినాయండి. మళ్ళీ ఒక 7-8 ఉన్నాయండి. మళ్ళీ ఒకసారి మనం కంపోస్ట్ ఇచ్చామనుకోండి, ఎరువు ఇస్తే అండి. వర్షం చూడండి. ఇదిగో ఇన్ని కోసాయండి. వంకాయలు, దొండకాయలు, బీరకాయలు, డ్రాగన్ ఫ్రూట్స్. మొన్న ఊరెళ్ళేటప్పుడు కొత్త చెట్టు పెట్టండి. కలుస్తున్న చీరని అంతా ముక్క అవుతుంది. ఇక బీర కొత్తగా పెట్టండి. ఇది వచ్చాయి. ఇందులో పెట్టా. ఇది చూడండి ఫ్రెండ్స్, వర్షాలు తడుచుకుంటే అలా ఆరేసి చేయాల్సి వస్తుంది. పచ్చిమిరకాయలు కూడా ఉన్నాయండి మన మిద్దె. పచ్చిమిర్చి మల్లె మొగ్గలు కూడా వేసిందండి. మల్లె మొగ్గలు నీళ్ళు నిలిచాయి. బాగా వర్షం వస్తుంది. ఇక్కడ కూడా ఉందండి పచ్చిమిరకాయలు. ఇది సీట్ లెమన్ చెట్టు అండి. దీంట్లో ఇది చూడండి. సీట్ లెమన్ చూడండి. మంచి తీయగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది కూడా ఎంత బాగుంటాయో.
మరి అది తినేసినట్టుంది తిన్నావు అది కలుసుకుంటే ఆపేసేసాయి మొత్తం కూరగాయలన్నీ కోసాయండి. బెండకాయలు నిన్న కొన్ని కోసిందటండి రవిని మొన్న. ఇవి కొన్ని వచ్చాయి. వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, సోరకాయ, డ్రాగన్ ఫ్రూట్స్, పచ్చిమిర్చి, స్వీట్ లెమన్ అండి. ఇవాళకైతే ఇన్ని ఆరేసేసండి. వర్షంలో పడుతూ మరీ కోసా కూరగాయలు వాటి. బీరకాయ కర్రీ చేస్తండి. సోరకాయ కూడా ఇంత లేకపోతే ఎంత బాగుండదు కదండి. ముదిరిందా అనుకున్నా కానీ ఏమోనండి తీసుకొచ్చి ఎప్పుడైతే ఉంది మరి చూడాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.